లోనే ఒక కేస్ స్టడీ. ఓకే ఓకే ఎస్ మామిడి గిరిధర్ గారు, సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా ఏమైనా ఈ గెలుపు వల్ల రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండడం వల్ల కొత్తగా ఏమైనా అడ్వాంటేజ్ వస్తుందా? భరత్జీ, మీకు మీ ప్రేక్షకులకు అలాగే కో ప్యానలిస్ట్ అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా మనకు చరిత్రలో వెళ్ళి చూస్తే కనుక మనకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ లేకుండా ఉంటే కనుక బహుశా ఈ రోజు మనం దేనైతే పశ్చిమ బంగాల్ అంటున్నామో అది ఎప్పుడో ఈస్ట్ పాకిస్తాన్ అయిపోయి ఉండేది. దాన్ని విభజన చేయడానికి హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాలని భారతదేశంలో ఉంచడానికి ఆయన చాలా కృషి చేశారు. అలాగే భారతీయ జనసంఘ్, దాని తర్వాత భారతీయ జనతా పార్టీకి అంటే ప్రేరణ, దానికి సంబంధించినటువంటి ఆలోచన దృక్పథం అంతా కూడా వచ్చింది. కాబట్టి ఆయన జన్మస్థలి అయినటువంటి బంగాల్లో ఇంతవరకు ఇంతవరకు అంత చవి చూసినటువంటి ప్రాంతం మొదటిసారి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే కనుక అది మహా గొప్ప శుభపరిణామం కింద భావించారు. ఇంతకంటే నేషనల్ సెక్యూరిటీ కూడా అక్కర్లేదు. మీకు మీ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయంటే కనుక దేశం అంతా సురక్షితంగా ఉంటుంది. సరిహద్దులు వీక్ గా ఉన్నాయంటే కనుక దేశం ఏది సురక్షితంగా ఉంటుంది. ఈ రోజు మహేశ్వరంలో రోహింగ్యాల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు అంతంత దూరాల నుంచి వాళ్లకు ఫండింగ్ ఇచ్చి ట్రైన్లలో కూర్చోబెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి, మహేశ్వరం వాళ్ళ పేరు ఎవరన్నా విన్నారా? వాళ్ళు పోని ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలి, ఇక్కడ వాళ్ళకు ఆసరా కలిగించి, వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి, వాళ్ళు ఉండడానికి వసతి కలిగించి, తిండి ఇచ్చి, ఇవన్నీ చేసింది ఎవరు? ఆ మొత్తం ఆ ఎకో సిస్టమ్ అంతా కూడాను అక్కడి ప్రభుత్వాలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు 33 దశకాలు 30 సంవత్సరాలపై చిలుకు వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు ఇగో ఈ అరాచకం అంతా సృష్టించారు. ఆ ఎకో సిస్టమ్ ని ఊకుమ్మడిగా మనకు మమతా బెనర్జీకి ట్రాన్స్ఫర్ అయింది. అంతేగాని వాళ్ళిద్దరి మీద తేడా లేదు. ఇద్దరు కూడా భారత జాతీయ ఎక్కువ మంది రోహింగ్యాలు ఏ పీరియడ్స్ లో వచ్చుంటారు? మీరు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు కానీ బంగ్లాదేశీ కాలనీస్ కూడా, బంగ్లాదేశ్ కాలనీస్ హైదరాబాద్ లో ఉన్నాయన్నా నేను. కరెక్ట్. సో ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ హయాంలో వాళ్ళు అదే పనిగా చేశారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ అనేది సరిహద్దులు నమ్మరు, జాతీయవాదాన్ని నమ్మరు. కాబట్టి వాళ్ళ ఈరోజు పిన్నారై విజయ్ అల్లుడు ఒక ముస్లిం, అతనే మొత్తం అక్కడంతా చక్రం తిప్పాడు. మనకు కేరళలో ఏమైందో మనం చూసాము. సో ఈ ప్రాంతం అంతా కూడాను అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ కి పర్మిషన్ ఇచ్చి వాళ్లకు ఇప్పుడైతే ఆధార్ కార్డు వచ్చింది, అప్పుడు రేషన్ కార్డు, ఓటర్ ఐడీలు ఇవన్నీ ఇప్పించింది ఆ ప్రభుత్వమే, కమ్యూనిస్ట్ ప్రభుత్వమే చేసి. కంప్యూటరైజేషన్ లేదు, అంతా ఫిజికల్ గా ఇచ్చారు వాళ్ళకందరికీ అప్పట్లో. రెండవ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మీరు యాక్చువల్ గా మీరు మనకు హనుమాన్ గఢ్ కానీ, అనూప్ గఢ్ కానీ, మీరు పఠాన్ కోట్ కానీ, ఫిరోజ్పూర్ కానీ, పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా, పంజాబ్ లో కానీ, రాజస్థాన్ లో కానీ, గుజరాత్ లో కానీ మీకు ముస్లింస్ కనిపించారు. నేటివ్ ముస్లింస్ కనిపించారు. సరే, మన దేశం నుంచి ఉద్యోగాల కోసం వలస వెళ్ళిన వాళ్ళు కనిపిస్తారేమో కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. వాళ్ళ భూములు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. కానీ బెంగాల్లో వీళ్ళెవరు వెళ్ళలేదు. వీళ్ళని ఆపింది ఎవరు? గాంధీ గారు అక్కడ ఉండి నవాకాలీలో ఉండి వీళ్ళందరూ ఆపారు. సో అందుకని దీని మూలాలు అక్కడి నుంచి ఉన్నాయి. మనం ఆ విషయం అర్థం చేసుకోవాలి. పార్టిషన్ దగ్గర నుంచి ఈ మూలాలు ఉన్నాయి. దాని తర్వాత ప్రతి యుద్ధం తర్వాత కూడాను ఈ వలసదాలు రావడం. ఒక హిందువులు మాత్రమే రాలేదు. 1971 లో ముస్లింస్ కూడా వచ్చారు. వాళ్ళని కూడా పీడించడంతో వాళ్ళు కూడా వచ్చారు. సో అప్పటి నుంచి ఇన్ఫిల్ట్రేషన్ నడుస్తూనే ఉంది. వాళ్ళని ఓటు బ్యాంక్ గా దాన్ని కంప్లీట్ గా వాడుకున్నది కమ్యూనిస్ట్ వాడుకున్న సేమ్ ఫార్ములాని ఈవిడ మమతా బెనర్జీ దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. అంటే ఒక మనకు మర్జర్స్ అండ్ అక్విజిషన్ అని చెప్పి మా భాషలో, చారడకొండ భాషలో చెప్తాం కదా, ఈవిడ మర్జర్ టేక్ ఓవర్ చేసింది. అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఇది ఈ రోజు సమస్య కాదు, చాలా కాలంగా వస్తున్నటువంటి సమస్య. రోహింగ్యాలని ఎప్పుడైతే వాళ్ళు అక్కడి నుంచి డిస్మిస్ చేశారో, ఇందాక సాయి చెప్తున్నారు కదా, నేను సాయి బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు మేము చంద్రనాథ్ మందిర్కి వెళ్దామని చెప్పేసి చట్టగ్రామ్ దగ్గర వెళ్ళాం. అది చాలా దూరం ఉందని చెప్పి ఆ కొండ మీదనే కొంత దూరం వెళ్ళాక ఒక శివాలయం ఉంది. అక్కడ మేము రుద్రాభిషేకం చేసుకొని కాక్సస్ బజార్ వెళ్తాము అంటే కనుక అక్కడ ఉన్న హిందువులు అందరూ కూడా మమ్మల్ని వెళ్ళొద్దు అని ఆపేశారు. ఎందుకంటే కాక్సస్ బజార్ లో ఉన్నటువంటి ఈ రోహింగ్యాలు చాలా రాడికలైజ్డ్. మీరు వెళ్తే కనుక మీరు బతికి తిరిగి రారో అక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ అంతటి దాష్టికం వాళ్ళు అక్కడ హిందువులని, బౌద్ధులని, మనకు బర్మాలో, మియన్మార్ లో వాళ్ళని చంపినందుకే మియన్మార్ ప్రభుత్వము, మియన్మార్ బుద్ధిస్టులు వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు.
వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ చట్టోగ్రాము, ఎక్కడ మహేష్, ఇంత దూరం వాళ్ళు వస్తున్నారంటే ఆ ఎకో సిస్టమ్ కి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ మార్పిడి వచ్చిందంటే కనుక మన దేశ రక్షణకు ఒక ఆశ పుట్టింది. కాబట్టి ఇది చాలా కీలకమైనది. మన 2 రాష్ట్రాల్లో కూడా మామూలుగా మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గెలిచినా, లేదా బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడ గెలిచినా కానీ కూడా, హర్యానాలో కావచ్చు, మనకు మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో గెలిచినా గానీ ప్రజల తీర్పు అంటారు, మోదీ గారి చలవ అంటారు, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. కానీ ఈ 2 రాష్ట్రాల్లో, అస్సాంలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఇద్దరు అంటే అక్కడ ఆఫ్ కోర్స్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, అక్కడ పొటెన్షియల్ చీఫ్ మినిస్టర్, ఇద్దరు కూడా హిందూ ముస్లిం అంశమే వాళ్ళకి లేవనెత్తి చాలా క్లియర్ గా సువేందు అధికారి ఏమన్నారంటే హిందువులే ఓటేసి గెలిపించారు. ఈ 77 వార్డ్ లో ముస్లింస్ అందరూ టీఎంసీకి వేశారు, నన్ను గెలిపించింది హిందువులే, నేను హిందువుల కోసం పాటు పడతాను అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అక్కడ ఎంత డివిజన్ ఉందో అర్థం చేస్తాం. అసన్సోల్ లో 10 ఏళ్లుగా ఒక దుర్గా అమ్మవారి ఆలయం మూతపడు, దాన్ని తెరవాలి, తెరవడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇష్యూ చేసినా కానీ కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ దాన్ని పర్మిషన్ ఇవ్వలేదు ఓపెన్ చేయడానికి. నిన్న వాళ్ళందరూ తెలిసి అక్కడ సంబరాలు చేసుకున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ దాష్టికం ఎప్పుడో కూడా అంతం అవ్వాలి. ఇన్ఫాక్ట్ 5 సంవత్సరాలు లేట్ అయింది నేను అంటాను. బహుశా 5 సంవత్సరాలు ముందరే జరుగుంటే కనుక ఇంత పరిస్థితి ఉండేది కాదు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ హిందువులకు ఏం జరిగిందో చూసిన తర్వాత నిజంగా వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి హిందువులకి భయం పడుతుంది. ఇదే పరిస్థితి కనుక మన దేశంలో, మన రాష్ట్రంలో వస్తే, మమతా బెనర్జీ మళ్ళీ గెలిచి వస్తే మన పరిస్థితి ఏమవుతుంది అన్న భయం అప్పుడు పడుతుంది. అంతవరకు వాళ్ళు పెద్ద సరే 4% కమ్యూనిస్ట్ ఓటు బ్యాంక్ పడిపోయింది, 4%. సో మోస్ట్లీ కమ్యూనిస్ట్ ఆల్సో షిఫ్టెడ్ టువర్డ్స్, హిందూ కమ్యూనిస్ట్ షిఫ్టెడ్ టువర్డ్స్ బీజేపీ అనుకోవచ్చా? అంటే కమ్యూనిస్ట్ ఓట్ అంతా ఎప్పుడో మమతాకి షిఫ్ట్ అయిపోయింది, ఇంక్లూడింగ్ హిందూ కమ్యూనిస్ట్ ఎప్పుడో షిఫ్ట్ అయిపోయారు. మిగిలిపోయినటువంటి వాడు కర్రుడు కట్టినటువంటి సపోర్టర్స్, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టులకే ఓటు వేస్తాము అని ఫిక్స్ అయినటువంటి బుద్ధి భ్రష్టి చెందినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు మేలుకుని వాళ్ళు కూడా బీజేపీ షిఫ్ట్ అయ్యారు. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఈవెన్ బెంగాల్లో కూడా ఒక ముస్లిం పార్టీగా తయారైంది. గెలిచిన ఇద్దరు కూడా కమ్యూనిస్ట్ సిపిఐఎం లో గెలిచిన ఇద్దరు కూడా ముస్లింసే. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ కూడా మహమ్మద్ సలీం, అది కూడా ఒక ముస్లిం పార్టీ అయిపోయింది. అంటే నార్మల్ గా మాకు మతాలకు అతీతంగా ఉంటామని చెప్పుకునేటువంటి కమ్యూనిస్టులు కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో మిగిలిపోయిన హిందూ ఓటు బేస్ కూడా కంప్లీట్ గా బీజేపీకి షిఫ్ట్ అయింది. అంటే ఇది ఏదో అంటే ఈ బీజేపీ గెలిచింది ఆ విషయం ఒక ఎత్తు అయితే, దీనిని ఎన్కాష్ కాంగ్రెస్ చేసుకొని ఉండొచ్చు, కమ్యూనిస్టులు చేసుకొని ఉండొచ్చు. మమతా బెనర్జీ చేసిన ఈ దాష్టికాలను నిన్న గెలిచింది ఒకటే అండి, అది మీరు అన్నట్టు ముస్తాఫిజుర్ రహమాన్ గెలిచారు. కాంగ్రెస్ గెలిచిన ఇద్దరు కూడా ముస్లింస్ అక్కడ. కమ్యూనిస్ట్ పార్టీలకు 2 సీట్లు వచ్చాయి. ఒకటి ఏఎస్ఎఫ్ ఒకటి. ఓకే, ఏఎస్ఎఫ్ లేదు, కమ్యూనిస్ట్ ఒకటే వచ్చిందండి. ఆమ్ కమ్యూనిస్ట్ ఒకటే సీట్ వచ్చింది. ఏఎస్ఎఫ్ ఉంది కదా, కాంగ్రెస్ 2 వచ్చింది. ఏఎస్ఎఫ్ కమ్యూనిస్ట్ రిలేటెడా బ్యాక్గ్రౌండ్? ముస్లిం పార్టీ. మాధవ్ చౌదరి గారు చెప్పాలి. ముస్లిం ఇంకో ముస్లిం పార్టీ కాంగ్రెస్ నుంచి గెలిచిన, మీరు చెప్పిన కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు కూడా ముస్లింసే, మహతాబ్ షేక్, జుల్ఫికర్ అలీ. సో మీరు కాంగ్రెస్ 2 కమ్యూనిస్టులు, మిగతా పార్టీల వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలిచారు, ఫరూక్ అండ్ రాణి నగర్, ఇద్దరు ముస్లింసే. అండ్ ఏజేయూపీ ఉంది, దానికి సంబంధించి ఒకడే 2 స్థానాల్లో గెలిచాడు, హుమయూన్ కబీర్ 2 స్థానాల్లో గెలిచాడు ఏజేయూపీ. సిపిఎం నుంచి దోమ్కల్ నుంచి ఒకడే గెలిచాడు, అతను కూడా ముస్లిమే. అండ్ ఏఏఎస్ఎఫ్ సెక్యులర్ ఫ్రంట్ ఒకటి ఉంది అక్కడ, దానికి సంబంధించి నౌసాద్ సిద్దికి, అతను కూడా ముస్లిమే. సో యాక్చువల్లీ గెలిచిన వాళ్ళు, మిగతా పార్టీలకు సంబంధించి గెలిచిన వాళ్ళు అందరూ ముస్లింసే. తృణమూల్లో 31 మంది గెలిచారు అవుట్ ఆఫ్ 80. తృణమూల్లో 80 మంది ఎమ్మెల్యేలో 31, 32 ముస్లింస్. 33 మంది ముస్లింస్ గెలిచారు. 33 మంది ముస్లింస్ గెలిచారు. రేపు ఆ పార్టీ 2/3 బయటికి రావాలన్నా రాలేదు. ఇంట్రెస్టింగ్ నెంబర్ ఉంది సార్, యాక్చువల్ ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్ ఉంది భరత్ గారు, నేను ఇప్పుడే తీసాను యాక్చువల్లీ. అవి ఇప్పుడు అందరూ కూడా 20,000 ఓట్లతోటి ఓడిపోయింది, 20,000 లోపల ఇదేదో ఎస్ఐఆర్ వల్ల జరిగింది అని మాట్లాడుతున్న వాళ్ళకి, టిఎంసి ఓడిపోయిన స్థానాల్లో
మొత్తం 20,000 పై చిలుకు అంటే 20,000 మెజారిటీ కంటే ఎక్కువ స్థానాల్లో టీఎంసీ ఓడిపోయింది 132 నియోజకవర్గాలు. ఓకే 132 నియోజకవర్గాలు అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ 148. అంటే మీరు చూడండి 132 నియోజకవర్గాల్లో టీఎంసీ 20,000 పై చిలుకు మెజారిటీతో ఓడిపోయింది. ఓకే ఓకే సో ఈ ఎస్ఐఆర్ ఇవన్నీ కాదు, ఇది హిందూ దాని ఏమంటారు రివైవల్ అంటారా, హిందూ చైతన్యం ఇది. దేర్ ఇస్ నో డౌట్. అండ్ మీరు ఇందాక గెలిచిన వాళ్ళు ముస్లిమ్స్ గెలిచారు కదా, ఆ మొత్తం మెజారిటీ స్థానాలు ముస్లింలు ఉన్నాయి కదా, గంపగుత్తగా అటు కొట్టారు. హిందువులు గంపగుత్తగా బీజేపీ వైపు నిలిచారు. ఓకే మాధవ్ చౌదరి గారు